రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి చెందినటువంటి కార్యకర్తలు హైదరాబాదులో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో మొబైల్ మెడికల్ క్యాంప్స్ నడిపించారండి. దానికి వాళ్ళు పేరు పెట్టారు ఆరోగ్య భారతి అని పెట్టారు. దేశవ్యాప్తంగా నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ అని ఉంది, డాక్టర్లకు సంబంధించినటువంటి విషయాల్లో అది పనిచేస్తూ ఉంటుంది. మన దగ్గర ఆరోగ్య భారతి పేరుతో పనిచేస్తూ ఆరోగ్య భారతి ద్వారా స్లమ్ ఏరియాస్లో మెడికల్ క్యాంప్స్ నిర్వహించాము. తరువాత అనిపించింది మనం మెడికల్ క్యాంప్స్ నిర్వహించి బయట నుంచి సహాయం ఇవ్వడం ఏమిటి, లెటస్ కెపాసిటీ బిల్డ్ ది స్లమ్ డ్వెలర్స్ దెమ్సెల్వ్స్. ఒక డాక్టర్ గారు ఉన్నారండి, డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, మహాపురుషులు. ఋషిని చూడాలి అంటే సురేందర్ రెడ్డి గారిని చూడండి. ఆయనకి పద్మభూషణ్ రాలేదు, ఆపరేషన్లు చేసినందుకు, గ్యాస్ట్రోఎంట్రాలజీ చేసినందుకు పద్మభూషణ్లు రాలేదు, ఆయన కోరుకోలేదు. సురేందర్ రెడ్డి గారు ఆయన నర్సింగ్ హోమ్ చిన్నది కట్టుకుని ట్రైబల్ ఏరియాస్లో వైద్యం ఇస్తుంటే నక్సలైట్లు ఆయన నర్సింగ్ హోమ్ని పేల్చేశారు. ములుగులో జరిగిన సంఘటన ఇది. ఇన్ ది ఎర్లీ 90s. Our Yoganand ji would know because he was active in the ABVP at that point in time. So ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత స్లమ్ ఏరియాస్లో పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ డాక్టర్లను తీసుకెళ్ళి సారిడాన్లు, తలనొప్పులు, నైస్లు ఇవి ఇవ్వడం ఏమిటి, లెటస్ కెపాసిటీ బిల్డ్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఎంచుకుని వాళ్లకు సూది ఎలా ఇవ్వాలి, బీపీ ఎలా చూడాలి, లేకపోతే మిగతా కట్ ఎలా కట్టాలి, పేషెంట్ని స్ట్రెచ్చర్లో ఎలా కూర్చోబెట్టాలి, దానికి ఒక సిలబస్ని డెవలప్ చేసి ఆయన హైదరాబాదులో ఉన్నటువంటి 100 స్లమ్స్లో ఈరోజు ఆ స్లమ్లో ఉండేటటువంటి కుర్రవాడు సహాయం చేస్తున్నాడు. హీ ఈజ్ ది ఫస్ట్ ఎయిడ్ చేసేటటువంటి డాక్టర్. హీ డజంట్ కాల్ హిమ్సెల్ఫ్ అ డాక్టర్ ఆర్ అ మెడికల్ హెల్పర్ అది అన్నాడు, లేకపోతే ఒక ఆర్ఎంపీ లాగా డబ్బులు వసూలు చేయడం కూడా చేయడు. అతను కేవలము మన హైదరాబాద్ సిటీలో యాజ్ వి స్పీక్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు కూడా అనేక చోట్ల సంజీవని అనేటటువంటి క్యాంప్స్ వెళ్తున్నాయి. ఈ హెల్త్ వర్కర్స్ పనిచేస్తున్నారు. దిస్ ఈజ్ ఆర్ఎస్ఎస్. ప్రచారం అక్కర్లేదు, పేరు అక్కర్లేదు, కీర్తి అక్కర్లేదు, పద్మభూషణ్లు పద్మశ్రీలు అక్కర్లేదు, పదవులు అక్కర్లేదు. పని చేయమని సంఘం చెప్పింది నేను చేస్తాను. ఈ సంఘానికి వచ్చినటువంటి లీడర్షిప్ అలాంటిది. బహుశా భారతదేశంలో లీడర్షిప్ విషయంలో పార్టీలు చీలినాయి. ఏబిసిడిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాలతో పార్టీలు ఏర్పడ్డాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పర్హాప్స్ ఈజ్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ వేర్ ద సీనియర్ మోస్ట్ ఫంక్షనరీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ సేస్, నాకు ఇంకా ఈ పదవి అక్కర్లేదు, ఒక సాధారణ స్వయం సేవకుగా జీవిస్తానయ్యా, ఇంకొకరిని సరసంఘ చాలక్ చేయండి. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో సరసంఘ చాలక్కి ముందు మనం ఒక విశేషణాన్ని, ఒక అడ్జెక్టివ్ని జోడిస్తాం. అదేంటంటే పరమ పూజనీయ, మోస్ట్ రివియర్డ్. నాకు పరమ పూజనీయ వద్దు, ఏమి వద్దు, ఐ విల్ బి అ ఆర్డినరీ స్వయం సేవక్, అపాయింట్ అనదర్ యంగ్ ఏబుల్ బాడీడ్ లీడర్ అని చెప్పి పక్కకి తప్పుకున్నారు బాళాసాహెబ్ దేవరస్, మధుకర్ దత్తాత్రేయ దేవరస్. బహుశా ప్రపంచంలో ఏ సంస్థలోనూ అంగంగలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాపి గృహీత్వా దండం తథపిన ముంచతి ఆశాపిండం అయినప్పటికీ కూడా ఈ ఆశనే పిండము మేబీ ప్రధానమంత్రి బనుంగా ఉన్నది వదిలేసుకున్నారు. ఇక్కడ ఆయన తరువాత సరసంఘ చాలక్ రజ్జుభయ్య తర్వాత ప్రొఫెసర్ రాజేంద్ర సింఘతి తర్వాత సరసంఘ చాలక్ చేయాలంటే ఎవరిని చేయాలన్న ప్రశ్న వచ్చింది. సీనియర్ మోస్ట్ కార్యకర్త హొంగసంద్ర వెంకట్రామయ్య శేషాద్రిజీ, కర్ణాటక సాహిత్య అకాడమీ విజేత, ఆయన అవార్డు విజేత, సంఘ ప్రచారక్ హొంగసంద్ర వెంకట్రామయ్య శేషాద్రిజీ, హెచ్వి శేషాద్రిజీ. ఐ వాజ్ ఫార్చునేట్ టు హ్యావ్ మెట్ హిమ్ మెనీ టైమ్స్ and he showered his benedictions on me. శేషాద్రిజీ, నా వయసు అయిపోయింది, ఇది మలిగిపోయే వయసు, అస్తమిస్తున్న సూర్యుడిని ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ చేయకండి, యువకుడిని చేయండి అన్నారు. కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్ వచ్చారు. దిస్ ఈజ్ ఆర్ఎస్ఎస్ వర్క్ కల్చర్. సమాజంలోని అన్ని రంగాలకు వెళ్ళడము, సమాజంలో పదవి ఇదం నమమ ఇదం రాష్ట్రాయ స్వాహ అన్నటువంటి భావంతో పనిచేయడము. ఈ సంఘాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంఘం అంటే చాలామంది ఈ రోజుల్లో బీజేపీ ఇటువంటి సంస్థలు ఆలోచిస్తున్నారు, కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.
మన దగ్గర కరీంనగర్ జిల్లాకి చెందినటువంటి ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు కొయ్యడ శ్రీధర్. ఇక్కడ ఉన్న వాళ్ళలో కొయ్యడ శ్రీధర్ గారి గురించి ఎవరికి బహుశా తెలియదు. కొయ్యడ శ్రీధర్ గారికి నువ్వు ట్రైబల్స్ మధ్య పనిచేయాలన్నారు. జీవితంలో ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళలేదండి ఆయన. ఆయన ఏం చేశాడంటే పాడేరు మఠంకి వెళ్ళి, పాడేరు మఠం అరకు ప్రాంతంలో ఉంటాయి, అక్కడికి వెళ్ళి గిరిజన గ్రామాలకు వెళ్ళేవాళ్ళు. గిరిజనులు అసలు నగరవాసుల్ని జీవితంలో చూడలేదు. ఈ శ్రీధర్ గారు మాట్లాడితే హిందీ తప్ప తెలుగు మాట్లాడరు, తెలుగువాడైనప్పటికీ. వనవాసి ప్రాంతాల్లో అరకు పాడేరులో తెలుగే సరిగ్గా రాదు. ఆయన వనవాసి ఏరియాల్లో వెళ్ళినప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఆయన మా దగ్గరికి వచ్చేవారు అన్నమాట. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, అరే మీ ఇంట్లో విరిగిపోయినటువంటి టూత్పేస్ట్ ఉందా, పగిలిపోయినటువంటి టూత్ బ్రష్ ఉందా, ఆడేసుకుని పారేసినటువంటి బొమ్మలు ఉన్నాయా, విరిగిన బొమ్మలు ఉన్నాయా అని చెప్పి ఇంటికి వచ్చి కలెక్ట్ చేసేవాళ్ళు. ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు మాకు అర్థమయ్యేది కాదు. ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఆ బొమ్మలను, ఆ టూత్పేస్ట్ని, ఆ వస్తువులని చూడనటువంటి గిరిజనులకు ఇచ్చారు. అలాగ నెమ్మదిగా వాళ్ళ మధ్య పనిచేసి జీవితమంతా వనవాసుల మధ్య పనిచేసి కొయ్యడ శ్రీధర్ గారు చనిపోయారు. మిమ్మల్ని నేను పాడేరుకు ఆహ్వానిస్తున్నాను. పాడేరులోని పాత తరం గిరిజనుల ఇళ్లలో పూజ గది ఏదైతే ఉందో ఆ గదిలో రాముడు, కృష్ణుడు, పరశురాముడు, ఇంకో దేవత మోదకొండమ్మ లేకపోతే తలుపులమ్మ ఉండరండి. అక్కడ కొయ్యడ శ్రీధర్ గారి ఫోటో ఉంటుంది. ఈరోజుకి కొయ్యడ శ్రీధర్ గారి ఒళ్ళో పెరిగినటువంటి అమ్మాయి ఉంది. ఆమె పేరు అచ్చమ్మ. ఈ అచ్చమ్మ హైందవ శంఖారావం వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అందులో ఒక పాట పాడి మాట్లాడిన గిరిజన మహిళ ఉంటుంది. ఆ మహిళ ఈ మహిళ లక్షలాది మంది ముందు మాట్లాడేటటువంటి కెపాసిటీని ఆయన బిల్డ్ చేశారు. ఈ అచ్చమ్మ కుటుంబ పరిస్థితి ఒక్కసారి చెప్తానండి. అచ్చమ్మ గారి భర్త చనిపోయారు. అచ్చమ్మ గారి కుమారుడు ఒకడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. రెండవ కుమారుడికి ఆరోగ్య సమస్య ఉంది, వాడు అవిటివాడు. ఆమె ఒక చిన్న గుడిసెలో ఉంటుంది. ఈ రోజుకి కరెంటు లేదు. అచ్చమ్మ గారు మాత్రము సంఘం పనిచేస్తుంది, విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది, వనవాసి కళ్యాణాశ్రమం పనిచేస్తుంది. గిరిజన ప్రాంతాలలో నువ్వు గింజంత లీడర్షిప్ చూపిస్తే ఎమ్మెల్యే కావచ్చు, కావచ్చును. ఆమె ఏ పదవిని కోరుకోకుండా పనిచేస్తుంది. ఆమె దగ్గరికి వెళితే ఆమె ఇంట్లో ఉన్నటువంటి 4 ముద్దల్ని 2 ముద్దలుగా పంచి నాకు ఇచ్చినప్పుడు మేము అడిగామన్నమాట, ఎలా పని చేయగలుగుతున్నారమ్మా, ఒక చిన్న సమస్య రాగానే మేము సంఘాన్ని మానేస్తున్నాము, సెలవు తీసుకుంటున్నాము, మీరు ఎలా పనిచేస్తున్నారంటే ఆవిడంది, నాకు ఒక దేవుడు దారి చూపించాడయ్యా, ఆ దేవుడి కోసం పనిచేస్తున్నాను. ఎవరయ్యా దేవుడు అంటే కొయ్యడ శ్రీధర్ గారు. మన తెలంగాణలోని ఒక కుగ్రామానికి చెందినవారు.